ఈ పిచ్చినా కొడుకు ఎవడో కానీ పాస్టరు వాడు గట్టిగా ఒరి ఏమో చెప్పంటే ఎంత మీరు దుంకినా కానీ మీరు ఎగిరి దుంకినా కానీ లేఖనం నిరార్థంగా అరదు. సో అసలు ఏసన్న ఏ యాంగిల్గా కరెక్ట్ మంచోడు అవుతాడరా? ఫస్ట్ ఆయన ఏం చెప్పిండో ఒకసారి చూడండి. ఏసన్న పాడిన పాటకు లేఖనం చెప్తా. ఏసన్న ఏం పాడిండో ఫస్ట్ ఒకసారి చూడండి. యోగ్యత లేని నాకు జీవ కిరీటమే చూడకు, ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీట. ఈ కుక్క సరే ఏసన్న చచ్చిపోయాడు కదా, మరి ఈ కుక్క ఎట్లవుతుంది చూడు. ఏ లేఖనం తీసుకొని ఈ నా కొడుకులు ఏసన్న లేఖనంలో రాయబడి ఉందని ఎవడరా ఇప్పుడు మీరు చెప్తేనే కదా తెలిసింది. ఏసన్న ఏడరా రాయబడి ఉన్నది. వాడు నరకం పోయేది కాక మిమ్మల్ని కూడా నరకం తీసుకుపోతాడు. ఏ లెక్కల మంచోడరా? ఎవరు చెప్పిర్రా? దేవుడు చెప్పిర్రా? మీరు చెప్పిర్రా? కాబట్టి మీరు మెచ్చుకున్నారు, ప్రభు మెచ్చుకోలే. ప్రభు మెచ్చుకున్నది నేను అన్నది గుర్తుపెట్టుకో. ఇప్పుడు వీడు ఎంతగానో ఒర్రి దుంకి ఏం చెప్తాడు చూడు ఒకసారి. పాపం వల్ల వచ్చు జీతము మరణము, పాపం వల్ల వచ్చే జీతం రోగం కాదు. ఒక ఆయన అడిగాడు నన్ను, ఏమనంటే ఏసన్న గారు మంచి దైవజనుడు కదా, అందరు అంటున్నారు కదా, ఏసన్న గారు మంచోడైతే ఆయనకి ఎందుకు రోగం వచ్చింది, రోగంతో ఎందుకు చనిపోయాడని నన్ను చాలా మంది అటు వ్యతిరేకంగా మాట్లాడితే నేను ఒక వచనం చూపించా. గొప్ప దైవజనుడే కదా, బైబిల్లో రాయబడిన వ్యక్తే కదా, రెండింతల అభిషేకం పొందుకున్న దైవజనుడికి కూడా ఏమొచ్చిందంట? రోగం వచ్చి మరణించాడు. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది, కానీ ఆయనలో ఎటువంటి లోపం లేదని వాక్యం సెలవిస్తా ఉంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదేవిధంగా ఎలీషా అనే దైవజనుడికి కూడా రోగం వచ్చింది. ఈ రోజు రోగం వచ్చిన వాళ్ళందరూ నీకు రోగం వచ్చిందిగా, నువ్వే తప్పు చేసావో, నువ్వేం పాపం చేసావో, నువ్వేదో చేస్తే నీకు ఇది వచ్చిందని చాలా మంది తీర్పు తీరుస్తారు. తీర్పు తీర్చకుడి, మనకు తీర్పు తీర్చబడదని. మరణం అనేది యాక్సిడెంట్ రూపంలో రావచ్చు, రోగం రూపంలో రావచ్చు, వృద్ధాప్యంలో రావచ్చు, ఏదో ఒక రకంగా. కాబట్టి ఆ పెళ్లి చేసుకోరు కాదు, చనిపోరు కూడా. కాబట్టి అది నేనే, మీ ఏసన్న కాదు. కాబట్టి ఆయన ఒక సాతాను, ఒక దయ్యము. అర్థమైందా? మీరే పూడతారేంటిదా? ఇక దేవుడు ఎందుకుంటారా? లేఖనం ఎందుకుంది మరి? నీ నోటికి వచ్చిందంత పిచ్చి ఒర్రి దుంకంగానే అయిపోతాదిరా. లేఖనం నువ్వు ఒర్రి దుంకంగానే నెరవేరుతాదిరా. నీకు ఇష్టం వచ్చిందట చెప్తున్నావు. ఏసన్న ఒక సాతాను రా. మా అమ్మ చచ్చిపోయింది, మా తమ్ముడిని చంపేసిండు. వాన్సంగానికి పోయేదిరా, మా అమ్మ చచ్చిపోయింది, మా తమ్ముడు చచ్చిపోయాడు. తప్పుడు లేఖనాలు చెప్పుకుంటే ఇంకెంతమందిని చంపుతారా మీరు? నేను తప్ప ఇంకొక దారే లేదు. నేను ఆ కుమారుణ్ణి, పెళ్లి కుమారుని నేను చనిపోను. అది నా కోసం రాయబడింది, నీ ఏసన్న కోసం రాయబడలే. అందుకే చచ్చిపోయిండు. అర్థమైందారా పాస్టర్గా? సో చూసిరు కదా ఎట్లా చచ్చిపోయిండు ఏసన్న. అంటే ఇది అన్ని పెచ్చి అబద్ధాలు కదా. ఏంద్రా అంతగానం కొరుతున్నావు, ఎంతగానం దుంకుతున్నాం? ఏసన్న మంచోడు అని ఎవరు చెప్పిండ్రా? యేసు ప్రభు చెప్పిండా? మీరు ఏ వాక్యం తీసుకొని మాట్లాడుతుర్రా? లూకాసు వార్త 20:34 నుంచి 36 వరకు లేఖనంలో రాయబడిన వాడు ఓడే చెప్తే అయిపోయిందా? మీరు అంటే అదే లేఖనం కదా. ఆ లేఖనంలో ఏం రాసి ఉందిరా తెలుసా? నీకేమీ తెలియదు. ఏం రాసి ఉందిరా? అంతగానం దుంకుతున్నావేంద్రా? ఇచ్చికే చచ్చిపోతుంది, ఎవడు చచ్చిపోతుంది? యోహాను సువార్త 8:51 ఏం రాసి ఉందిరా? యేసుక్రీస్తు ఏమన్నాడు? ఒక్కడు నా మాట కొంటే వాడు ఎన్నడూ చచ్చిపోడు అన్నాడు. అయితే నీలాంటి వాళ్ళు ఏమన్నారా? ఇచ్చికే అబ్రహాం చచ్చిపోయాడు, నీలాగానే ఇచ్చికే చచ్చిపోయాడు, అబ్రహాం చచ్చిపోయాడు, పెద్ద ప్రవక్త చచ్చిపోయాడు, నువ్వు అంతకంటే గొప్ప నువ్వు అన్నారు. కానీ ఆయన చెప్పిండ్రా, ఒక్కడు నా మాట కొనుక్కో వాడు ఎన్నటికీ చచ్చిపోడు అని చెప్పి. నువ్వు అట్లెట్లా చెప్తున్నావు? నువ్వు సాతాను దయ్యమని తిట్టిరా యేసు ప్రభుని. ఏ లేఖనం చెప్పిందిరా? ఆయన చచ్చిపోయిందంటే ఆయన దేవుని కుమారుడే కాదు. ఎందుకంటే నువ్వు వాడింది లేఖనంలో రాయబడి. మీరు ఏ లేఖనం అయితే చెప్పుకుంటూ చూసినావా? దేవుడు చంపేసిండు లేఖనం ఎవరిది? నా లేఖనం వాడుకుంటే గట్లనే చంపేస్తారా? కాబట్టి ఏమున్నదిరా లేఖనంలో? లూకాసు వార్త 20:30 పెళ్లి చేసుకోవడం, పెళ్లికి అనగానే అయిపోయిందా రా? ఏం రాసింది అది? లూకాసు వార్త 20:34 నుంచి 36 వరకు ఏమన్నది? లోకపు జనులు పెళ్లి చేసుకుంటారు, పెళ్లికే వాడతాడు. పరమన మృతుల పునరుద్ధానం ప్రభు మెచ్చుకున్నాడు కదా దేవుడు. పరమన మృతుల పునరుద్ధానం పొందడం యోగ్యులను ఎంచినవాడు యేసు ప్రభువనే ఒప్పుకుంటా కదరా. మరి యోగ్యులు ఎంచిన వాడు పెళ్లి చేసుకోరు, పెళ్లికే వాడరు. ఉట్టి పెళ్లి చేసుకోడు, పెళ్లికే వాడడం లేదురా. ఇంకా చాలా ఉంది. కాబట్టి మీరు ఈ వచనమే వాడుకోరు కాబట్టి దేవుడు మీ ఏసన్న లేపేసిండు. అర్థమైందా? గుర్తుపెట్టుకో. ఇంకా లోతు చాలా ఉంది అందులో. ఏమని ఉన్నది? పెళ్లి చేసుకోరు ఇవ్వబడరు,
కానీ వాళ్ళు దేవదూత సమానులు, దేవుని కుమారుల ఇందురు కనుక వాళ్ళకి చావనేరు, చనిపోరు. ఉట్టి పెళ్లి వేసుకోకుండా ఉండగానే కాదురా చనిపోరు అని కూడా చెప్పిండు. కాబట్టి ఎవడోడైతే చెప్పిండో లేఖనంలో రాయబడి ఉండంతే వానికి, అంటే మీరు చెప్తేనే కదరా వాళ్ళకి చెప్పింది, వాళ్ళు తెలిసింది లేఖనం. కాబట్టి యేసన్న లేఖనంలో ఏ లేఖనంలో రాయబడలేదన్నది గుర్తుపెట్టుకో. పాపం వల్ల వచ్చి జీతం మరణము, కాబట్టి ఆయన పాపి కాబట్టి చచ్చిపోయాడు, నిజంగా పరిశుద్ధుడైతే చచ్చిపోడు అన్నది గుర్తుపెట్టుకోరి. కాబట్టి ఆయన మహాఘోరమైన పాపి, ఆయన ఏ మంచోడు కాదు. యేసుక్రీస్తు మంచోడి కోసం ఒకటే మాట చెప్పిండు, వాళ్ళు చనిపోరు అని చెప్పిండ్రు లూకాసు వార్త. కాబట్టి ఈ లేఖనమే వాడుకోరు కాబట్టి అది యేసన్నది కాదు, అది నాది అని చెప్తున్నా నేను. అర్థమైందా? వాగ్దాన పుత్రుని నేను. ఎవడరా యేసన్నా? అన్ని తప్పుడు లేఖనాలు తీసుకొని ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటా ఏ యోగ్యత లేదు. ఎట్లా చచ్చిపోయిండ్రా? ఎంత దారుణంగా చచ్చిపోయిండు. ఛీ, సిగ్గులేదా మీకు? ఇష్టం వచ్చినట్టు దేవుని వాక్యాలని ఎవరికి పడతానికి వర్తిస్తారు. నాలాగా వాగ్దానాలు చెప్పగలిగినాడరా? ఏమి వస్తుందిరా మీ యేసన్నకు? ₹1 జ్ఞానం లేదు మీకు మీ యేసన్నకు. ఆయనకు లేదు, ఆయన చచ్చిపోయింది కాక మా అమ్మని చంపేసిండు. ఆయన దగ్గర పోయిన మా తమ్ముడు చచ్చిపోయాడు, మా అమ్మ క్యాన్సర్తోనే చచ్చిపోయింది. సేమ్ ఆయన ఎట్లా చచ్చిపోయాడు అదే విధంగా చచ్చిపోయిందిరా. మీరు కూడా పోయి చచ్చిపోతారా అంటే అట్లే విధంగా చచ్చిపోరు. అర్థమైందా? నా దేవుడు సజీవుడురా.